ఎవరైతే ఇప్పటిదాకా రుణాలు చేసి ఆ రుణాలు తీర్చలేక విపరీతంగా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి రుణ సమస్యల నుంచి విముక్తి కలిగేటటువంటి సమయం రాబోతుంది. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కళాకారులకు కానీ విద్యార్థులకు కానీ ఇది ఒక అపురూపమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయంగా ఉండబోతుంది అని చెప్పాలి. అలానే సంతానపరమైనటువంటి విషయాల్లో సుఖ సంతోషాలు పొందుతారు. ప్రధానంగా మకర రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడే. ఆ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలతో ఒడిదుడుకులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా బ్రహ్మాండమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి గురు చంద్రగ్రహాల యొక్క కలయిక ఒక రకంగా చెప్పాలంటే శుభప్రదం. మరొక రకంగా చెప్పాలంటే మకర రాశి వారు ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము. అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కొన్ని ప్రశంసలు పొందుతారు. శత్రువులు కూడా ఇప్పటిదాకా మిమ్మల్ని శత్రువులలాగా చూస్తున్నటువంటి వారు కూడా మిత్రులాగా మారే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కోర్టు పనులతో సహా అన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి, సానుకూలంగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. మరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుంచి 25వ తేదీ రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మీకు సామాజిక పరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార భాగస్వాములతో చక్కగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేయడానికి చక్కగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే విహారయాత్రలు చేసేటటువంటి సమయంగా ఉండబోతూ ఉంటుంది. అలానే నూతన వ్యాపార ప్రారంభాలకు ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతూ ఉంటుంది. 25వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల 4 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో